హాయ్ అండి, నమస్తే మిత్రులంతా బాగున్నారు కదూ. మీ సుస్వరవాణిలు బాగుందండి. మీ ఇంట్లో నడువు నొప్పితో బాధపడేవారు ఉన్నారా? ఈ రోజుల్లో నడువు నొప్పి అనేది సాధారణమైపోయిందండి. అలాగే హై స్కూల్ చదివే వయసున్న ఆడపిల్లలు ఉన్నారా? అయితే ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ అటువంటి వారికి ప్రత్యేకంగా ఉపయోగపడేదండి. అదేమిటంటారా? మొన్ననే ఒక వీడియోలో చెప్పాను కదా, ఇంట్లో పెద్ద వయసు వారు ఉంటే ఇప్పటికీ వారు ఆరోగ్యంగా బాడీ ఫిట్గా ఉండడానికి మనం తెలుసుకోవాలి, కానీ మనకి బోలెడు ఆహార రహస్యాలు తెలుస్తాయండి. అలా తెలుసుకుని చేసినదే బియ్యం రవ్వ పిట్టు. దీనినే కొన్ని ప్రాంతాల వారు బియ్యం పుట్టు అంటారు. ఒకప్పుడు మా ప్రాంతంలో ఎక్కువగా చేసి తినేవాళ్ళం. మెచ్యూర్ అయిన అమ్మాయిలకైతే కొన్ని రోజుల పాటు సున్నుండలు, బెల్లంతో చేసిన అరిసెలతో పాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా పిట్టు కూడా పెట్టేవారు. ఇప్పుడైతే ఇటువంటి స్పెషల్గా చేసి పెట్టడం తగ్గించేశారనుకోండి. ఇది పెడితే అమ్మాయిలకి శరీరం బలంగా, భవిష్యత్తులో నడుము నొప్పి లాంటివి రాకుండా ఉండడానికి పిట్టు బెస్ట్ ఫుడ్ అని అమ్మ చెప్తుంటారు. అందుకే ఈ పిట్టును వాళ్ళు పిట్టు నరాలకి పట్టు అనేవారట. ఎందుకంటే ఇందులో వేసే బియ్యం రవ్వ, బెల్లం, కొబ్బరి, నువ్వుల నూనె వీటన్నిటిలో ఐరన్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు ఎముకల బలానికి, రక్త వృద్ధికి, గుండె బలానికి, జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి, చర్మం, తల వెంట్రుకలు ఆరోగ్యానికి, శరీరం సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడేవే కదా. అలా అని అమ్మాయిలకి మాత్రమే కాదండోయ్, ఎవరు తిన్నా మంచిదే. కాకపోతే ఆడపిల్లలు ఆ టైంలో బాగా బలహీనంగా, నీరసంగా ఉంటారని వారికి స్పెషల్గా చేసి పెట్టేవారట. సరే, మరి ఇప్పుడైతే బియ్యం పిట్టు తయారీని ఒక పట్టు పట్టేద్దాం రండి. పిట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన వాటిలో ముందు బియ్యం ఉండాలి. పిట్టు చేసుకోవడానికి ముందు బియ్యాన్ని 2 సార్లు బాగా కడిగేసుకుని ఆరబెట్టేసుకోవాలి. ఈ ఆరిన తర్వాత రవ్వ చేసుకోవాలన్నమాట. బియ్యాన్ని కడిగి ఎండబెట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు రవ్వ చేసుకోవాలి. బియ్యాన్ని కాస్త బరకుగా రవ్వలాగా చేసుకుంటేనే పిట్టు పొడి పొడిగా బాగా వస్తుంది. బియ్యం పిట్టు తయారు చేయడానికి ఇదిగో కప్పు బియ్యం రవ్వ తీసుకున్నాం, కప్పుడు బెల్లం, చిటికెడు సాల్టు, కొబ్బరి, కొంచెం మంచి నూనె. మీకు ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చు. మా ఇంట్లో ఒకళ్ళు నెయ్యి తినరు కాబట్టి నూనె వేస్తున్నాం. ఏదైనా బాగుంటుంది. నూనె బాండి పెట్టి అది కాస్త వేడెక్కాక నీళ్ళు పోసుకోవాలి. ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాం అనుకోండి, బియ్యం రవ్వ 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలన్నమాట. ఇందులో ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి, సాల్ట్. ఈ నీళ్లు వేడెక్కుతున్నప్పుడు తురిమి పెట్టుకున్న కొబ్బరి కూర వేసుకోవాలి. కొంచెం మంచి నూనె వేసుకోవాలి, ఆయిల్ కలుపుకోవాలి. కొబ్బరి తురుము వేసుకోవాలి. ముందు వేసేసాము, ఆ క్లిప్ మిస్ అయిందని మళ్ళీ చూపిస్తుంది అన్నమాట. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు బియ్యం రవ్వని వేసుకోవాలి. కలుపుకుంటూ బియ్యం రవ్వని వేసుకోవాలి. స్టవ్ మంటని సిమ్లో పెట్టుకుని ఈ మూత పెట్టేసుకోవాలి. బెల్లాన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. బెల్లం పొడిని ఇలాగా పౌడర్లా పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. బెల్లం శుద్ధ బెల్లం అనుకోండి, అది మీరు కోరి తీసుకోవాలి. ఇలా పౌడర్లా రాదు మిక్సీలో వేస్తే. ఇది గట్టి బెల్లం కాబట్టి మేము మిక్సీలో వేసుకున్నాం, పౌడర్లో వచ్చింది. ఒక నిమిషం తర్వాత ఇలా సగవానికి ఉడికిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒకసారి కలుపుకుంటాం. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అది ఎక్కువ అడుగంటుకోకుండా ఉడుకుతుంది అన్నమాట. ఇలా కలిపేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మీరు పాత బియ్యం తీసుకున్నారనుకోండి, బాగా పొడి పొడిగా వస్తుంది. కొంచెం కొత్త బియ్యం తీసుకున్నాము, అందుకే కొంచెం ముద్దలా అనిపిస్తుంది అన్నమాట. దీనికి సరిపడినంత బెల్లం పొడిని వేసుకోవాలి. తీపి ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నార్మల్గా స్వీట్ ఇష్టమైన వాళ్ళు మామూలుగా వేసుకోవచ్చు. ఇది కొబ్బరి బెల్లం సరిపడగా ఉంటేనే ఇది బాగా టేస్ట్గా ఉంటుంది. వేసుకున్న తర్వాత మనం ఏమి కలపకుండా దాని మీద మూత పెట్టేసుకోవాలి.
ఒక 2 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. రవ్వ అంతటికి బెల్లం పట్టుకోవాలి బాగా. బెల్లం సరిపడినట్టు అనిపించలేదు మాకు, అందుకని మళ్ళీ కొంచెం వేసుకుంటాం. కొంచెం తీపి ఎక్కువైనా పర్వాలేదండి, కొబ్బరిలో వస్తున్నట్టు బాగుంటుంది. దీన్ని ఇప్పుడు కాసేపు అలా మగ్గనివ్వాలి, మూత పెట్టేసుకుని. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మగ్గుతుంది. దీన్ని మా కోనసీమలో మెచ్యూర్ అయిన అమ్మాయిలకి రోజు తినిపిస్తారు. నరాల బలానికి, ఎముకలు స్ట్రాంగ్గా అవడానికి. ఇందులో బెల్లం వేసాం కదా, అది ఐరన్ బాగా పడుతుంది. బియ్యం రవ్వ కార్బోహైడ్రేట్స్. ఇది ఉడకడం కాస్త ఎక్కువ టైం పడుతుంది, అందుకని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలకి పెద్దలకి చాలా మంచిది, ఆరోగ్యంగా ఉంటుంది. స్టవ్ మంట కట్టేసి ఇలా మూత పెట్టేసుకుని కాసేపు ఇలా ఒక 5 నిమిషాల పాటు మగ్గనిస్తే వెరీ టేస్టీ పిట్టు రెడీ. బియ్యం రవ్వతో చేసుకున్న వేడివేడిగా పిట్టు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత నచ్చేసింది నాకైతే. చిన్నప్పుడు పెట్టారు, అప్పుడు మనకు అంత తెలియదు కదా. చూసారుగా బియ్యం రవ్వతో చేసిన పిట్టు, కొన్ని ప్రాంతాల్లో పుట్టు. ఒకసారి ట్రై చేసి చూడండి, కమ్మ కమ్మగా తీయ తీయగా ఉంటుంది. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదా, ఆయిల్ ఫుడ్స్ కన్నా ఇలాంటి బలమైన ఆహారం పెడితే బాగుంటుంది కదా. మరి మీరేమంటారు? కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీడియోని మీ బంధుమిత్రులకి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి, నమస్తే.